హాయ్ అండి. ఈ మధ్య గొర్రెలు, గొర్రెలు, గొర్రెలు అని వింతగా ప్రవర్తిస్తున్న ఒక బర్రె ఒకటి తిరుగుతుంది. మీరందరూ చూసే ఉంటారు. బాగా పాపులర్ అయిపోయింది ఆ బర్రె. అయితే ఆ బర్రె ఇన్నాళ్ళు ఏ గొడసావిడిలో కట్టేసి ఉందో, ఏ పొలం మీద పడి మేసిందో తెలీదు కానీ, అప్పుడు ఆ రైతు ఈ ఈ బర్రె పెట్టే టార్చరు తట్టుకోలేక దాన్ని కట్లెప్ప తీసేసి రోడ్డు మీదకి వదిలేసాడు. అయితే ఇలాంటి బర్రె కావాలని వెతుకుతున్న కొందరు దాన్ని పిలిచి, బర్రె బర్రె నువ్వు ఇలాగే తిరుగు, నీ మేతకి, నీ నీ కుడితికి, నీ దాణాకి ఎటువంటి లోటు లేకుండా మేము చూసుకుంటాం అని ఒక ఇద్దరు ముగ్గురు దాన్ని చారదీసి ఊరి మీదకి వదిలేశారు. అయితే నువ్వు చేయాల్సిన పనులల్లా అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీదకి తిరుగుతా గొర్రెలు 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 అని గొర్రెలు భజన చేయటమే అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు అదే పని మీద ఆ బర్రె తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ తిరిగే క్రమంలో ఆ దారమ్మట ఊరి పేరు లేని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే ఆ వింతగా మాట్లాడే బర్రె మన వైపుగా వచ్చింది, కాసేపు స్టూడియోలోకి పిలిచి కాసేపు దాంతో ఆడిద్దామని చెప్పేసి దాన్ని పిలుస్తున్నారు. కూర్చోబెట్టినాక ఇప్పుడు ఆ బర్రెని ఏం అడగాలో వీళ్ళకి క్లారిటీ ఉండదు. వీళ్ళు అడిగే ప్రశ్నకి ఆ బర్రె దగ్గర సమాధానం ఉండదు. వీళ్ళు ఏదో అడిగితే అదేదో చెప్పుద్ది. ఆ బర్రెని ప్రశ్న అడిగితే ప్రాస చెప్పుద్ది. ప్రాస కూడా భలే భలే వెరైటీగా ప్రాస మాట్లాడిద్ది ఆ బర్రె. నువ్వు కరెక్ట్ కాదని కరెక్ట్ అంటున్నావు, అది కరెక్టు. ప్రశ్న అడిగితే ప్రాస చెప్తుంది. ప్రభువు గురించి అడిగితే ప్రభాస్ గురించి చెప్తుంది. ప్రభాసు నువ్వు పక్క పక్కన పెడదాం. ఎవరు పొడుగు? ప్రభాస్ ఉంటాడు. నువ్వు ఇక్కడ ప్రభాస్ లేడు కాబట్టి నేనే పొడుగు అంటే ఎలా? కాదు, కరెక్ట్ కాదు అది. మేం చెప్పేది అదే కదా నాన్న. బొకడా అంటది, బొకడా బైబిల్ అంటది, బూతు పుస్తకం అంటది, ముష్టి పుస్తకం అంటది, గొర్రెలు అంటది, ఎడారి మతం అంటది, 3 మేకులు పీక్కోలేనోడు అంటది. దాని నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతూ ఉంటుంది. దాని ఎదురుగా కూర్చున్న గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో హిహి అని మరి ఏమో మరి అది చెప్పేది దానికి ఇది తెలియదు, ఏం వినాలో వీళ్ళకి అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక హిహి అని కాసేపు నవ్వుకొని కాసేపు తలకాయలు ఊపించి మళ్ళీ కుడితిస్తారు. ఇలాంటిది మధ్య మధ్యలో ఇలా తాగుతా మళ్ళీ అర్థం కాని ప్రశ్న ఏమన్నా వస్తే, ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. ఆ ఫోన్ తీసేసి మళ్ళీ ఎవరికో వాళ్ళు కలిపేసి ఫోన్ మాట్లాడేసి ఇలా రకరకాల చిందులు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ దరిద్రం అంతా ఈ బరిదే, ఇంకొకటి ఉంటలా ఈ మధ్యన. మరి ఎందుకు సహిస్తున్నారో, ఎందుకు భరిస్తున్నారో, ఈ బర్రెని ఎందుకు వదిలేస్తున్నారో, దీనికి సంబంధించిన మరి వాళ్ళు ఎవరు లేరా, ఎవరు పట్టించుకోరా అనేది అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. నిజంగా ఈ బర్రె అంటున్న గొర్రెల్లో ఒక్క గొర్రె ఒక్క క్షణం ఒక్క నిర్ణయం తీసుకుంటే ఈ బర్రె రెండో క్షణంలో ఉండదు. అది మరి ఎందుకు అర్థం అవ్వట్లేదో అసలు తెలియట్లా. కానీ ఈ గొర్రె యొక్క కాపరి మాట విని, కాపరి స్వరం విని, కాపరి మార్గాన్ని విని దానికి కట్టుబడి బ్రతుకుతుంది ఈ గొర్రె. ఈ గొర్రె యొక్క దేవుడి మార్గం ఏంటో తెలుసా? ఓర్పు, సహనం, దయ, ప్రేమ, క్షమించే గుణం. అన్నిటికీ మించి ఎవరైనా తనని ప్రాణాలు తీయడానికి వచ్చిన ఆ దేవుడి పేరులో హతసాక్షిగా మారే గొప్ప గుణం. ఆయన ఈ గొర్రెల యొక్క కాపరి మనిషి రూపంలో ఈ భూమి మీదకు వచ్చి ఇలా బ్రతకాలి, చనిపోతే ఇలా దేవుడి కోసం చనిపోవాలి నేను నేర్పించి వెళ్ళిన గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న గొర్రెలు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని నోటిని అదుపులో పెట్టుకొని బ్రతికితే బర్రెకి చాలా మంచిది. యాక్చువల్గా ఈ వ్యక్తిని బర్రె అనటం కూడా మా దేవుడి దృష్టిలో తప్పే. ఎందుకంటే ఏ మనిషిని కూడా దూషించమని, ద్వేషించమని, ఎలాంటి పరిస్థితుల్లో కూడా కించపరిచే విధంగా మాట్లాడమని మా దేవుడు మాకు నేర్పలేదు. అందువల్లే ఇలా ఉంటుంది. అదే నీ దేవుడు నీకు అదే నేర్పుంటే నువ్వు అదే నేర్చుకొని ఇలాగే అచ్చోసిన ఆంబోతులాగా
ఊరు మీద తిరుగుతా వేరే వాళ్ళని ఇలా కించపరిచి దూషించి ద్వేషించి ఆళ్ళాళ్ళు వేసే గడ్డి ఉడికి తాగుతూ తింటా ఇలాగ బతికేసేయి, తప్పులేదు. మనిషి భూమి మీదకి వచ్చినాక పుట్టినాక మరణించే వరకు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, మరణం తర్వాత ఉన్న లోకమేంటి అవన్నీ చెప్పిన వాడే నిజమైన దేవుడు. ఆ దేవుడిని కలిగి ఉన్నాయే ఈ గొర్రెలు. అర్థమైందా? దయచేసి 2 చేతులు జోడించి మీకు చెప్తున్నది ఏంటంటే, మీకు దేవుడి గురించి నిజమైన జ్ఞానం ఉంటే, వాస్తవాలు తెలిస్తే, సత్యమైన దేవుడు ఈయన అని మీకు తెలిస్తే, ఆ దేవుడి గురించిన బోధ మాకు చెప్పండి. నేను ఒకప్పుడు భయంకరమైన పూజలు చేసిన వాడినే, పుట్టకతో హిందువునే. కానీ సత్యం తెలుసుకున్నాక సత్య మార్గాన్ని ఎంచుకున్నాక ఈ విధంగా మారాను. మతం మారిపోయావు నెత్తి నోరు బాదుకుంటున్నారే, అది మతం కాదు, మార్గం. మనం చెప్పుకుంటున్న ఏ దేవుడు కూడా మనిషి కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు. ఆయన ఒకే ఒక్క దేవుడు, ఆయన నిజమైన క్రీస్తు. నిజంగా వీళ్ళే దేవుళ్ళు అని మీరు చెప్పగలిగితే అదే చెప్పండి. ఇంకెవరు మతం మారరు, నిజమైన దేవుడి మార్గం ఇదే అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది చెప్పడం మానేసి ఎంతసేపు ఎదుటోడి మీద బురద జల్లే కార్యక్రమంలోనే ఉంటారా? కానీ మా దేవుడు మాకు ఆ పని అప్పచెప్పలా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సత్యాన్ని ప్రకటించమని చెప్పాడు. ఇదే మార్గాన్ని మీ దేవుడు ఏం చెప్పాడో దాన్ని మీరు బోధించండి. అప్పుడు ఎవరు దాటిపోరు, మార్గం తెలియక తప్పిపోరు, మీ మార్గంలోనే ఉంటారు. నా మాటలు ఎవరినైనా కష్టపెట్టుంటే దయచేసి క్షమించండి, జ్ఞానంతో ఆలోచించండి. అలాంటి బర్రెకి కొంచెం బుద్ధి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ.